బర్త్డేకి ఇంతమంది వచ్చారా? ఈ బర్త్డే వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా? హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే రోజు ఫుల్ డే లాగ్ వీడియో అన్నమాట. ఇంకా మా పాప బర్త్డే రోజే మా మావయ్య వాళ్ళ పాప మెచ్యూరి ఫంక్షన్ అయింది. దానివల్ల మా హస్బెండ్ అయితే టెంపుల్కి అయితే రాలేదు. ఇంకా నేనైతే మా పాపని మా బాబుని ఊర్లో ఉన్న రామాలయంకి అయితే తీసుకొని వెళ్ళాను. రామాలయంలోకి వెళ్ళిన వెంటనే మా పాప ప్రదర్శన చేస్తుంటే మా పాప వెనకాతల బాబు కూడా మా పాప ఏం చేస్తే ఇంకా అదే చేస్తున్నాడు. మా పాప అయితే 2019 ఏప్రిల్ 1న మార్నింగ్ 7:15కి ఆ టైంలో అయితే పుట్టింది. పాప పుట్టిన వెంటనే అందరికీ ఫోన్ చేసి పాప పుట్టింది అని చెప్తే అందరూ వీళ్ళేంటి ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెప్తున్నారేమో అనుకున్నారు. అసలు ఎవ్వరు కూడా ఫోటో పెట్టినంత వరకు కూడా ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. ఎందుకంటే మా పాప పుట్టడానికి ఒక 4 days ముందు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో ఒక 3 days ఉండి ఇంటికైతే వచ్చేసాను. డెలివరీకి ఇంకా 2 days 3 days టైం పడుతుంది అన్నారని చెప్పేసి నేనైతే ఇంటికి ఆఫ్టర్నూన్ 2కి ఆ టైంలో అయితే వచ్చాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ 5:30 6 ఆ టైం నుంచి పెయిన్స్ అయితే కొంచెం ఎక్కువ అవ్వటం మొదలయ్యాయి. అలా చూసి నైట్ 9:30కి ఆ టైంకి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ అయితే మా గీతు తల్లి ఏప్రిల్ 1న అయితే పుట్టేసింది. అసలు ఎవరికి తెలీదు, ఎందుకంటే హాస్పిటల్ నేను ఇంటికి వచ్చేసారు కదా, వీళ్ళు ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెప్తున్నారేమో అని అనుకున్నారు. మా బాబు పూజ ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూసేయండి. మా పాప ఏం చేస్తే మా బాబు కూడా అదే చేస్తున్నాడు అని చెప్పాను కదా. మా పాప ఎవరికి వెళ్ళి కాలు మొక్కితే మా బాబు కూడా అదే చేస్తాడు. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు దినదిన అభివృద్ధిరస్తు. బాగా చదువుకొని విద్యావంతురాలు అవ్వాలి. యాక్చువల్గా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా మావయ్య వాళ్ళ పాప ఫంక్షన్ అని చెప్పి, ఆ రోజే మా గీతు తల్లి బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం రెడీ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీపించాము. మేమైతే సపరేట్గా ఏం కెమెరా ఏం తెప్పించలేదులేండి. మావయ్య వాళ్ళ పాప ఫంక్షన్ అని చెప్పాను కదా, అక్కడికైతే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఫొటోస్ తీయడానికి. ఇంకా వాళ్ళతోనే నేనైతే ఫొటోస్ అవి తీపించేశాను. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే మేము కూడా లంచ్ చేసేసి కొన్ని ఫొటోస్ అవి దిగి ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మాకైతే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినట్టు అయిపోయాయి. ఎందుకంటే మా గీతు తల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గీతు ఎలా రెడీ అవుతుంది ఏం చేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా మా ఇంటి దగ్గర ఉన్నారు ఈవినింగ్ నుంచి కూడా. ఇంకా గీతు తల్లి ఫైనల్గా బర్త్డేకి ఎలా రెడీ అయిందో ఒక్కసారి చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. నాకైతే మార్నింగ్ ఫోటోషూట్కి కూడా తనే రెడీ చేసింది. ఆఫ్టర్నూన్ బర్త్డే దీనికి కూడా మొత్తం అన్నిటికీ కూడా తనే రెడీ చేసింది. చాలా బాగా రెడీ చేసింది. మేమైతే మా ఇంటి దగ్గర కాకుండా మా వీధిలో రామ మందిరం దగ్గర అయితే గీతు తల్లి బర్త్డే సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా అక్కడ సెలబ్రేట్ చేయండి అన్నారని చెప్పేసి ఇంకా అక్కడైతే సెలబ్రేట్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. గీతు తల్లి కేక్ కట్ చేస్తున్నప్పుడు చుట్టూ పిల్లలందరినీ చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పల్లెటూరులో కాబట్టి అంతమంది వచ్చారు. ఇది వైజాగ్లో సెలబ్రేట్ చేస్తే మాత్రం నేను మా హస్బెండ్ మా బాబు ఇంకా మా ఇంటికి ఆ రోజు ఎవరైనా వస్తే ఒక 2-3తోనే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. కాసేపు మా అన్నయ్య వాళ్ళు అయితే చుంచుబిడ్డలు క్రాకర్స్ అవి అయితే కాల్చారు. అవన్నీ కాల్చిన తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. కట్ చేసినప్పుడు పాపకు చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీద్దామన్నా సరే పిల్లలందరూ కూడా ఆ చుట్టూనే ఉన్నారు. ఆ గీతు తల్లి బర్త్డేకి ఎంతమంది వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసాం అనేది మీకు ఈ వీడియో క్లిప్స్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా. ఈ బర్త్డే వైజాగ్లో చేసినా ఇంతలా అవ్వదు. అలా అని చెప్పి మా ఇంటి దగ్గర ఇంట్లో చేసినా కూడా ఇంత దినిగా అవ్వదు. మందిరం దగ్గర సెలబ్రేట్ చేసాం కాబట్టి ఇంత ఎక్కువ మంది వచ్చారు. మా పాప కూడా లాస్ట్లో అనింది, అమ్మ చాలా ఎక్కువ మంది వచ్చారు కదా, ఏ బర్త్డేకి నాకు ఇంత ఎక్కువ మంది అయితే రాలేదు కదా అని అనింది. అప్పుడు నిజంగా అనిపించింది. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అని చెప్పేసి. యాక్చువల్గా మా పాపకి నర్సరీ చదువుతుందండి, ఇప్పుడు 1st క్లాస్ అయింది. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా స్కూల్లో అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ ఇయర్ అయితే నాకు చాలాసార్లు చెప్పింది. బర్త్డే ఒక 10 days or 15 days బిఫోర్ నుంచి కూడా అమ్మ నా బర్త్డే ఇంకెన్ని రోజులు ఉంది. నేను స్కూల్లో ఈ ఇయర్ అయితే పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ కొని అందరికీ పంచుతాను, మా ఫ్రెండ్స్ని కూడా బర్త్డేకి కొంతమందిని పిలుస్తానమ్మా అని చెప్పేసి అనింది.
బట్ ఈ ఇయర్ కూడా స్కూల్కి వెళ్ళలేదు. అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా స్కూల్లో చెయ్యాలి. ఎందుకంటే బర్త్డే అయిన తర్వాత ఈ విషయం కూడా చెప్పింది, నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలమ్మా, స్కూల్లో అందరికీ కూడా పెన్సిల్స్, ఎరేజర్స్, స్కేల్స్ అన్నీ పంచాలి నేను అని చెప్పింది. బర్త్డేకి తీసిన డ్రెస్ అయితే తమ్నైల్లో ఉంది కదా, పింక్ కలర్ డ్రెస్ గీతుది, అది బర్త్డే డ్రెస్ అనమాట. దాంతో ఫోటోషూట్ చేసామని చెప్పేసి ఈ హాఫ్ సారీ తన పండగకి అయితే తీసాము. ఒక్కసారి కూడా అసలు వేసుకోలేదని చెప్పేసి ఇప్పుడైతే హాఫ్ సారీ అయితే సెలబ్రేషన్స్లో అయితే వేసేసాం. ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య మేమందరం కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అయిన తర్వాత మా అమ్మ, మా నాన్న వాళ్ళతో కూడా ఒక ఫ్యామిలీ ఫోటోలా అయితే తీసేసుకున్నాము. పిల్లలందరికీ గీతు దగ్గర పెట్టి ఫోటో తీద్దామన్నా సరే పిల్లలు అసలు కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. అన్నయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరూ కూడాను కేక్ కట్ చేసి అందరికి పంచడం, మిక్చరు, డ్రింక్స్ ఉంటాయి కదా అందరికీ, వాళ్ళందరూ పంచుతుంటే మేమైతే అలా కొందరితో కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అయితే మాకైతే సరిపోలేదు. మేము యాక్చువల్గా ఇంట్లో చేద్దామని చెప్పేసి 2 kgs తెప్పించాము. ముందుగానే అనుకున్నాం కేక్ అయితే సరిపోదేమో, ఎందుకంటే టెంపుల్ దగ్గర అయితే అందరూ వస్తుంటారు కదా, సరిపోదేమో అనుకొని ఇంకా డ్రింక్స్, మిక్సర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ చేసాము. ఇంకా ఈ ఫొటోస్, కేక్లు అన్నీ పంచడం అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా డ్యాన్స్లు అయితే చేశారు. మా గీతు తల్లికి ఎంత బతిమాలిన డ్యాన్స్ అయితే చేయలేదు. తనైతే ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక పాటకైతే డ్యాన్స్ అయితే నేర్పించింది. ఆ పాటకైనా డ్యాన్స్ చేయమ్మా అంటే చేయలేదు. ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో మీకే అర్థమైపోతుంటుంది. ఇంకా అదిగో మా గీతు తల్లి కూడా ఒక స్టెప్ వేసినట్టుంది. నేను అసలు తను స్టెప్ వేసినప్పుడు నేను లేను కూడాను. అప్పుడే మా గీతు తల్లి పుట్టి 6 సంవత్సరాలు పూర్తయిపోయి 7వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేసింది. మా గీతు తల్లిని చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాని చిన్నప్పుడు కూడా చాలా బొద్దుగా ఉండేది. బేబీ అప్పుడు చాలా బొద్దుగా ఉన్నా సరే యాక్టివిటీస్ కూడా చాలా ఫాస్ట్గా చేసేది. బోర్లా పడ్డం కానివ్వండి, నట్టం కానివ్వండి, ఇంకా మాట్లాడడం అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. చాలా అసలు తన మాటలకైతే అందరూ నన్ను అప్పుడే అనేవారు, ఛానల్ స్టార్ట్ చేసి పాప వీడియోస్ అన్నీ పెట్టచ్చు కదా అని చెప్పేసి. నాకైతే అప్పుడు అంత ఐడియా లేదు. నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ఎలా స్టార్ట్ చేశానంటే, నేను నార్మల్గా ఏదో చిన్న నాకు ఆడియో క్లిప్ కావాలని చెప్పేసి రీల్స్ చూస్తుంటే పాప వీడియోకి ఆడియో క్లిప్ యాడ్ చేశాను. అది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం అవ్వలేదు. డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చేమో అనుకున్నాను. నేను ఆ వీడియో డౌన్లోడ్ చేసుకునేలోగానే నాకైతే చాలా ఎక్కువ మంది అబ్బా వీడియో పెట్టావు, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఆ వీడియో అలానే ఉంచేసి ఒక 1 వీక్ తర్వాత అలా పాపవి, బాబువి అలా కొన్ని చిన్న చిన్న వీడియోస్ ఏవైనా ఉంటే అవి పెట్టేదాన్ని. బట్ నాకైతే కొంచెం కూడా యూట్యూబ్ కోసం ఐడియా లేదు. అసలు ఏం పెడితే ఎలా రీచ్ వస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికీ కూడా నాకు క్లారిటీగా అయితే అస్సలు తెలియదు. నేనైతే నార్మల్గా బేబీ కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ మంది అడిగారని చెప్పేసి అవి కొన్ని రోజులు పెట్టాను. ఇంకా సర్లే ఎందుకులే కుకింగ్ వీడియోస్ అవి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడం అయితే మొదలు పెట్టాను. ఇప్పుడైతే నేను ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. మా పాప, మా బాబు వల్లనే మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళ నేమే ఛానల్ నేమ్ కింద పెట్టేశాను. వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా పాపకైతే ఖచ్చితంగా బర్త్డే విష్ అయితే చేయండి. ఈ డ్యాన్సుల విషయానికి వచ్చేసరికి ఆ మెరూన్ కలర్ టీషర్ట్ ఆ పాప ఉంది కదా, ఆ పాప అయితే సాంగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సాంగ్స్ ఎండ్ చేసినంత వరకు కూడా అసలు డ్యాన్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. పిల్లలందరూ డ్యాన్స్ చేస్తే పెద్దలందరూ కూడా చుట్టూ ఉండి డ్యాన్స్లు అయితే చూస్తున్నాము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అయిపోతుంది. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే ఫుల్గా చూస్తుంటారు కదా, మీకైతే వీడియో ఎలా అనిపించింది అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.